కాంగ్రెస్లో ముసలం పుట్టింది. న్యూ జాయినింగ్స్ పుణ్యమాని సీఎం వర్సెస్ సీనియర్స్ అన్నట్లయింది. రేవంత్ రెడ్డి చర్యలు పార్టీ సీనియర్లకు చిరెత్తిస్తున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి తన వర్గాన్ని పెంచుకునే క్రమంలోనే సీఎం వలసలను ప్రోత్సహిస్తున్నాడన్నది వాళ్ల కలవరం. పీసీసీ అధ్యక్ష పదవి సైతం తన వర్గం వారికే దక్కేలా రేవంత్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారని వినికిడి. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయన సిద్ధమవుతున్నారని కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీనియర్లకు పొగపెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం, పాలనలపై దృష్టి సారిస్తారని అంతా భావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో అడుగులేస్తారని ప్రజలు నమ్మారు. విపక్షాలు ఆందోళనలకు దిగిన క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలేదని, ఆలోపు హామీలన్నీ అమలు చేయటం మొదలు పెడతామని రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు అవన్నీ మరుపున పడ్డాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నగారా కూడా మోగటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరిట అభయహస్తం హామీలన్నీ మామూలుగా అటకెక్కేశాయి. తీరా ఎన్నికలు ముగిసి నిబంధనలు సడలైన సమయానికి ముఖ్యమంత్రి నజర్ వచ్చే ఎన్నికలపై పడింది. ఆ దిశలో సమాయత్తం అవటం, సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో తన గ్యాంగును తయారు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తనకు అడ్డంకిగా ఉన్న సీనియర్లకు పోటీ వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడమే ప్రధాన ఎజెండాగా మారింది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తన అదుపులోకి తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడమే అందుకు ఉదాహరణ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో అక్కడి కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డికి చెక్ పెట్టినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరిక, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయన వారసులకు శరఘాతంగా మారే ప్రమాదం ఉంటుందనే వెర్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అలక వహించడం పార్టీలో పెద్ద చర్చకు తెరలేపింది. సీనియర్ గా ఉన్న తనతో ఒక్క మాటైనా చెప్పకుండా సంజయ్ని చేర్చుకోవటం ఏమిటన్నది ఆయన మండిపడ్డారు. ఈ పరిణామంతో మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ అభ్యర్థిగా తనను వాడుకొని ఇప్పుడు తనకే చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం జీవన్ రెడ్డికి మింగుడు పడటం లేదు. దీంతో బుజ్జగింపు ప్రయత్నాల కోసం మంత్రి శ్రీధర్ బాబు హుటాహుటిన జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎం వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డి ఏ క్షణమైనా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతాడని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు పార్టీలో సీనియర్లు తిరగబడితే తన సీఎం పదవి ఇరకాటంలో పడుతుంది అనేది రేవంత్ రెడ్డి అభద్రత. బయట పార్టీల నుంచి చేరికల ద్వారా ప్రభుత్వంలో తన వర్గం, ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలనేది ఆయన తాపత్రయం. అందుకే సీనియర్లకు ఇష్టం లేకున్నా పార్టీలో జాయినింగ్స్ ను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పరిపాలనలో ఎన్నో సవాళ్లున్న సైతం వాటిని ఆయన పట్టించుకోవడం లేదన్న రుసరుసలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు, ప్రకటనలు పేపర్లకే పరిమితమై ఇంకా వాస్తవ రూపం దాల్చనేలేదు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పట్టాలెక్కాల్సి ఉంది. ఇలాంటి కీలక తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి భిన్నంగా ఉండటం అటు కాంగ్రెస్ వాదులను, మంత్రులను విస్మయానికి గురి చేస్తోంది.